మీరు రివ్యూవర్స్ వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా! వాళ్ళేమంటారంటే ఎంగేజింగ్‌గా లేదు, ల్యాగ్ ఉంది అని ఈ 2 వర్డ్స్ యూజ్ చేస్తుంటారనమాట. అంటే మనము రాసిన స్క్రీన్ ప్లే ఏంటంటే వాళ్ళకి అంటే ఎంటర్‌టైనింగ్‌గా లేకుంటే అంటే అది ఎమోషన్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఇంకా వేరేది ఏదైనా అవ్వచ్చు. సో, యాస్ లాంగ్ యాస్ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ దట్ సీన్ వాళ్ళు ల్యాగ్ ఉందనొచ్చు, బోరింగ్ ఉంది అని అంటారనమాట. పాయింట్ బాగున్నా కూడా అది 2 బోర్ కొట్టేసింది అని అంటారనమాట. సో, ఇప్పుడు మనకేంటంటే ఒక అంటే ఆడియన్ ఏంటి బేసికల్‌గా థియేటర్‌లో కూర్చున్నాడు అనుకోండి. తనకి ఒక స్క్రీన్ ఉంటది, ఆడియో ఉంటది కదా! ఈ రెండిటితోనే బేసికల్‌గా. సో, ఇప్పుడు మనకి ఇక్కడ విజువల్‌గా స్పెక్టాక్యులర్‌గా ఏమన్నా ఉంది అంటే లేదు బేసికల్‌గా. ఓకే. సో, ఆడియో కూడా మనకి జైల్‌లో ఏసాడు అక్కడికుందనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని ఎంగేజింగ్ ఎలా రాయాలి? సో, మనకు ఉన్నదాన్ని షార్ట్స్‌ని ఇంకా ఏం చేసుకోవాలి? దాన్ని ఎలా ఎంగేజింగ్‌గా యాడ్ చేయాలి అనే దాని గురించి ఆలోచించి రాసుకోవాలనమాట. అంటే స్క్రీన్ ప్లేలో రాసుకోవాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను నేను. సో, ఇలా ఆలోచించి దీన్ని ఎంగేజింగ్‌గా రాయాలన్నమాట. అప్పుడు ఆడియన్స్ కూడా ఏంటంటే ఎంగేజింగ్ ఉంటుందన్నమాట. ఓకే. స్క్రీన్ పైన చూపిస్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇది ఎంగేజింగ్ ఉందా లేదా అనేది. బట్ అంటే మీకు ఐడియా వస్తుంది బేసికల్‌గా వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా రాసుకుంటే ఓకే ఆడియన్‌కి నెక్స్ట్ ఏంటి అనేది వెళ్తుందన్నమాట. సో, దట్స్ వాట్ ఐయామ్ గోనా షో నౌ. ఓకే. స్క్రీన్ పైన చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే. లాస్ట్ నేను ఇక్కడ వరకు చెప్పాను కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా నేను కాపీ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ టైప్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, జస్ట్ నేను ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీకు ఫార్మాటింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను దీంట్లో. ఓకే. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేశాను నేను. ఓకే. సో, ఇక్కడ వరకు మీకు చెప్పాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఎంగేజింగ్‌గా రాశాననమాట నేను. సో, మనము ఆడియన్ చూసినప్పుడు ఏందంటే ఆడియన్ కూడా అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎందుకు చేస్తున్నారు? ఇదన్నీ కూడా ఎంగేజింగ్‌గా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇక్కడ సీఐ మల్లేష్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ సిగ్నల్ ఫర్ కానిస్టేబుల్ సూర్య టు కమ్ ఇన్. అంటే బేసికల్‌గా తనని లక్ష్మణ్‌ని జైలు లోపల ఏశారు కదా! ఏసిన తర్వాత సీఐ మల్లేష్ తన ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చేసి సిగ్నల్ చేశాడనమాట. ఎవరిని? సూర్య అండ్ కానిస్టేబుల్ని లోపలికి రమ్మన్నాడు అనమాట. సో, తను ఇక్కడ సిగ్నల్ చేస్తే తను వెళ్ళాడనమాట. ఓకే. ఇది ఇన్సైడ్ సిఐ ఆఫీస్ అనమాట. సిఐకి ఆఫీస్ ఉంటుంది కదా! తన ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా! అక్కడ. సో, ఆఫీస్ రూమ్ ఏం చేసిన యాజ్ సూన్ యాజ్ కానిస్టేబుల్ సూర్య ఎంటర్స్ హిజ్ ఆఫీస్, సిఐ మల్లేష్ పుట్స్ హిజ్ ఆర్మ్ అరౌండ్ కానిస్టేబుల్ సూర్యాస్ థ్రోట్ అండ్ పుషెస్ హిమ్ టు ద వాల్. తను ఏం చేశాడు? ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏముందంటే తిను ఎవరైతే సూర్య కానిస్టేబుల్ ఎవరైతే సిఐ మల్లేష్ ఆఫీస్ రూమ్లో వెళ్ళంగానే తన గొంతు మీద చేయి పెట్టి గోడ గట్టిగా పుష్ చేసిండనమాట. సో, ఈ పుష్ చేయంగానే ఏంటంటే ఇప్పుడు సిఐ మల్లేష్ కోపంగా అంటున్నాడనమాట. వాడు ఇక్కడ ఏమంటుండంటే వాడి నోరు మూయించడం తెలియదా నీకు అని అంటాడనమాట. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావో తెలియదా? రేపు నేను ఆఫీసు వచ్చి సరికి వాడు వాళ్ళ అన్న గురించి మర్చిపోవాలని చెప్తున్నా అనమాట. అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ డైలాగ్ ఏంటంటే వాడి నోరు మూయించడం తెలియదా? నువ్వు నువ్వేం చేస్తున్నావో తెలియదా? రేపు నేను ఆఫీస్ వచ్చే వరకు వాడు వాళ్ళ అన్న గురించి మర్చిపోవాలి అని మల్లేష్ చెప్పిండు. అంటే ఇక్కడ మల్లేష్ తన గొంతు పైన చేయి పెట్టి ఇట్లా పెట్టేసి ఆ డైలాగ్ చెప్పిండు అనమాట. సీరియస్గా చెప్పిండు అది కూడా. ఓకే. సో, ఇక్కడ సీరియస్గా చెప్పాడు. యాంగ్రీలీ అని రాశాడు కదా! తన కోపంగా తన గొంతు మీద చేయి పెట్టేసి రేపు వచ్చే వరకు తను ఏం మాట్లాడడం తెలియదా నీకు? తను రేపు నేను ఆఫీస్ వచ్చే వరకు తను వాళ్ళ అన్న గురించి మాట్లాడొద్దు అని సీరియస్గా గొంతు మీద చేయి పెట్టి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత నేను చూసుకుంటా సార్ అని తను చౌకైంది అనమాట. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏంటంటే తన చేయి తీయంగానే ఏంటంటే దగ్గుతారు కదా! ఇట్లా గొంతు పెట్టి ఇట్లా వచ్చిన తర్వాత ఏంటంటే త్రోట్ మీద చేయి పెట్టి ఇట్లా గోడకు నొక్కే వరకు తనకి ఇది అయిపోయిందంటే చోక్ వచ్చేసి దగ్గుతున్నాడు అనమాట. తగ్గిన తర్వాత సీరియస్గా తన సైడ్ చూసిన తర్వాత ఏంటంటే అవుట్ సైడ్ మెయిన్ హాల్ అనమాట. ఏంటి కానిస్టేబుల్ స్టాప్ దేర్ వర్క్ అండ్ అంటే ఇప్పుడు అట్లా తను సీరియస్గా అంటున్నప్పుడు బయట వాళ్ళు వింటుంటారు కదా! వాళ్ళు అంతా కూడా మిగతా కానిస్టేబుల్ కూడా పని అంతా ఆపేశారనమాట. సిఐ మల్లేష్ బయటకు వచ్చేసి సిఐ మల్లేష్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ సా ద కానిస్టేబుల్. వాళ్ళ ఫేస్లలో కూడా ఏంటంటే ఒక ఫియర్ ఉందన్నమాట. భయపడ్డారు. సిఐ మల్లేష్ ఎందుకు ఇట్లా తినని ఇది చేసిండు అనేది ఇది ఉంటుంది అనమాట. సో, తర్వాత ఏంటంటే కానిస్టేబుల్ సూర్య కేమ్ అవుట్ ఆఫ్ ద సిఐ మల్లేష్. అంటే సిఐ మల్లేష్ వెళ్ళిపోయిన తర్వాత కానిస్టేబుల్ బయటకు లుక్ అట్ ద కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ వాక్స్ టు హిమ్ వెళ్ళేసి కానిస్టేబుల్ చూసినప్పుడు కానిస్టేబుల్ కూడా తన దగ్గరకు వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏంటంటే సార్ వాడు తాగేసి గొడవ చేశాడు దానికేనా అన్నట్టు. అంటే బేసికల్గా ఏంటంటే కానిస్టేబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ యాక్షన్ కూడా ఏంటంటే
ఇప్పుడు సూర్య వచ్చేసి తన ఇంకొక కానిస్టేబుల్ మీద జస్ట్ చూసినప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఏం చేస్తారు నెక్స్ట్ అనేది. సార్ ఏం చెప్పిండు ఇదేందనేది జస్టర్స్తో అర్థమవుతున్నాయి అనమాట ఇక్కడ. వాడు తాగేసేదో వాగిండు అనేసి చెప్పిండనమాట. అంటే ఇదే మాట సార్కి చెప్తావా అని అంటాడనమాట. పోయి పని చేసుకొని అంటాడనమాట. సూర్య కానిస్టేబుల్ కూడా ఏంటంటే ఇదే మాట నువ్వు సార్తో చెప్తావా, నువ్వు పని చేసుకోపో అని అంటాడనమాట. సో వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఏంటనేది మనకి క్యూరియాసిటీ వస్తుందన్నమాట బేసికల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వరకు కూడా మనం ఎక్కడ కూడా రివీల్ చేయలేదు ఏం నడుస్తుంది అనేది ఉన్నది. వాళ్ళ అన్న వెళ్ళిపోయాడు, తర్వాత అక్కడ పోయిండు అన్నాడు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు, అది కదా ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది అనమాట, ఏమవుతుంది ఇక్కడ అనేది. అసలు కానిస్టేబుల్ని తను ఎందుకు ఇది చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అన్న గురించి వాగుతున్నాడు చూస్తలేవా అని తను అన్నాడు కదా. రేపు వచ్చే వరకు ఆ మాట అన్న అనొద్దు అనేసి అన్నాడు కదా. అనే వరకు ఇదంతా కూడా క్యూరియాసిటీ ఉంటుంది మన ఆడియన్స్కి తెలియదు కదా ఏమవుతుంది అనేది, ఎవరు ఏంటనేది ఇంకా వాళ్ళకి తెలియదు కదా. సో ఇదంతా కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇన్సైడ్ ద సెల్ అనమాట. ఇప్పుడు సెల్ లోపలికి వెళ్తున్నారనమాట. కానిస్టేబుల్ అండ్ సూర్య వాక్డ్ ఇన్ టు ద సెల్ అండ్ క్లోజ్డ్ ఇట్. వాళ్ళు సెల్ లోపల వెళ్ళేసి రివీలింగ్ ద ఫియర్ ఆన్ ద లక్ష్మణ్ ఫేస్. లక్ష్మణ్ వచ్చేసి లోపలనే ఉన్నాడు కదా, తనకు భయపడ్డది వీళ్ళేంది అందరు ఒకటేసారి వస్తున్నారు లోపలికి అనేసి. కానిస్టేబుల్ ఏమంటాడు అంటే ప్యాంట్ షర్ట్ విప్పే అంటాడనమాట. ఎందుకు సార్ అని లక్ష్మణ్ అడిగాడు అనమాట. లక్ష్మణ్ అడిగినప్పుడు ఏంటంటే ద కానిస్టేబుల్ స్ట్రైక్ ద లక్ష్మణ్ ఆన్ బ్యాక్ విత్ ద స్టిక్ అనమాట. అంటే కట్టె తీసుకొని గట్టిగా కాళ్ళ మీద వెనకాల కొట్టాడనమాట. కొట్టంగానే ఏంటంటే లక్ష్మణ్కి అంటే ఎవరైనా కొట్టినప్పుడు భయపడతారు కదా, షర్ట్ తీసేసి ప్యాంట్ తీసేసి పక్కన వేసాడు అనమాట. ఇది షర్ట్ అండ్ ప్యాంట్ తీసి పక్కన వేసాడు. కానిస్టేబుల్ ఇన్స్ట్రక్ట్ అట్ టు సిట్ ఇన్ ఏ సిటప్ పొజిషన్ టైస్ టచింగ్ హిస్ చెస్ట్ అనమాట. అంటే మనం ఇట్లా అంటే మోకాళ్ళ పైన అంటే మనకి సిటప్స్లో కూర్చుంటాం కదా, ఇట్లా మనకి కాళ్ళు చెస్ట్ కానుకొని ఇట్లా 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 కూర్చుంటాం కదా, ఆ టైప్ అనమాట. ఆ టైప్లో కూర్చోని చెప్పిండు అనమాట. చెప్పిన తర్వాత లక్ష్మణ్ ఏమంటాడంటే సార్ వాళ్ళు నా అన్న గురించి అంటే తట్టుకోలేక చేయి వేశాను, వాళ్ళని కొట్టాలని కాదు సార్ అని లక్ష్మణ్ అంటున్నాడు అనమాట. అంటే నా అన్న గురించి తప్పుడు అంటే నా అన్న గురించి అంటే తట్టుకోలేక చేయి వేశాను అని తిని చెప్తున్నాడు అనమాట. మీకు దండం పెడతా నేను, నన్ను వదిలేయండి సార్ అని అంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నాడు లక్ష్మణ్ కూడా. ఓకే ఏంటి సార్ దీనికేనా అని మళ్ళీ ఇంకొకసారి అన్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే కానిస్టేబుల్ ఏంటంటే అక్కడి నుంచి లైక్ ఏ కానిస్టేబుల్ బ్రింగ్స్ ఇన్ స్మాల్ రౌండ్ బాక్స్ అనమాట. ఒక రౌండ్ ఇది బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకొచ్చి పుషస్ అంటే పుషస్ ఇట్ ఆన్ లక్ష్మణ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక డబ్బా లాంటిది ఉంటుంది అనమాట. ఆ డబ్బా లాంటిది ఏంటంటే ఇట్లా డబ్బా ఓపెన్ అయ్యేసి అందులో లక్ష్మణ్ని పైకించి ఇట్లా పెట్టారనమాట. దాన్ని వేసేసి అందులో లోపల పెట్టారు. ఇట్లా దగ్గరకు ఉన్నాడు కదా మొత్తం, తను అట్లా ముడుచుకోపోయినట్టున్నాడు. ఆ ముడుచుకోపోయిన దాని మీద ఇట్లా ఒక బాక్స్ తెచ్చేసి వేసేసారనమాట. వేసేసి సూర్య కానిస్టేబుల్ అంటే అని అన్నాడు అనమాట. అంటే బెదిరించిండు. దానిలో బెదిరించే వరకు ఏంటంటే ఊపిరాడటం లేదు సార్ అన్నాడు. అంటే ఇప్పుడు ఒక మనిషిని మొత్తం దగ్గరికి చేసేసి ఇట్లా బాక్స్ లాగా వేసేసారు అనమాట. వేసేసి మూత మూసేసిండు. ఓకే ఇలా మూత మూసేసి అంటే ఇట్లా మొత్తం దాని దగ్గరకు ఉండమన్నాడు కదా, కూర్చున్నాడు, సిట్టప్లా కూర్చున్నాడు, కాళ్ళు పట్టుకొని ఉన్నాడు. కూర్చుంటే మీదికి డబ్బా వేసేసి ఈ డబ్బాని తిప్పేసి ఇట్లా మూసేసారు అనమాట. వేసిన తర్వాత లక్ష్మణ్ ఈజ్ సఫరింగ్. అంటే మనకి ఒక డబ్బాలో వేసి పెడితే సఫరింగ్ ఉంటుంది కదా, కాళ్ళు కదలయి, చేతులు కదలయి, ఏమి కదలయి. సో అది ఒక నరకం అనమాట. అది నరకంలో ఏంటంటే మనము ఇప్పుడు ఇదేంటంటే ఇన్సైడ్ ద బాక్స్. ఇప్పుడు ఇన్సైడ్ ద బాక్స్ ఏంటి, మనం ఈ షార్ట్స్ తీస్తాం. దీస్ ఆర్ ద టెక్నికల్. మనం ఎలా చూపిస్తాం అనేది ఇప్పటివరకు ఎవరు చూపెట్టలేదు. ఈ బాక్స్ లోపల ఒక మనిషిని వేసేసి తను ఎలా చూస్తాం అనేది దీస్ ఆర్ ద వాట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆడియన్స్ కూడా లక్ష్మణ్ ఏదైతే పెయిన్ అవుతుందో ఇప్పుడు ఆ పెయిన్ కూడా ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు ఫీల్ కావాలి, అరే అమ్మ డబ్బలు వేసేస్తే ఎలా ఉంటుంది వీళ్ళని మనుషులని అనేది వాళ్ళకంటే ఇది ఒక అంటే ఈ పోలీసులలో ఏంటంటే ఇది నేను చదివినా అండ్ ఆల్సో చూసిందనమాట. ఇది ఎక్కడంటే పోలీసుల్లో ఏం చేస్తారంటే వీళ్ళు స్పెషల్ సిఐ ఆఫీసర్స్ వీళ్ళు ఉన్నప్పుడు ఈ మన బిన్ లాడన్ అప్పుడు కొంతమందిని పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇట్లానే చేశారనమాట. సో వాళ్ళు ఏంటంటే తీసుకొని ఒక బాక్స్లలో వేసేసి 2 days 3 days పెట్టారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ అంత అవసరం లేదు కానీ బట్ ఆ పెయిన్ చూపెట్టడానికి మనకు కూడా ఒక యూనిక్గా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఆడియన్స్ ఎప్పుడు చూడండి. ఇప్పుడు
ఇదే సీన్స్ మీరు చాలా సినిమాలలో చూస్తారంటే ఏదో కాళ్ళు కట్టేసి కాళ్ళ మీద కొట్టడం కానీ హ్యాంగ్ చేసేసి రివర్స్ వేసి కొట్టడం కానీ ఇవన్నీ చూశారు. బట్ మనం ఏం డిఫరెంట్గా చూపిస్తున్నాం ఆడియన్స్కి, డిఫరెంట్గా ఆ పెయిన్ ఎట్లుంటుంది, వీళ్ళు టార్చర్ ఎట్లా చేస్తారు అనేది ఒక యూనిక్గా చూపెట్టాలి కదా. సో దిస్ ఈజ్ వన్ వే ఆల్సో, లైక్ పోలీసు వాళ్ళు మనము ఇవన్నీ కూడా రిసర్చ్ చేయాలన్నమాట. వీళ్ళు ఎట్లా టార్చర్ చేస్తారు ఏంటి అనేది తెలవాలన్నమాట. ఇవన్నీ కూడా రిసర్చ్ చేస్తే మనకి ఎక్కడో ఒకటి ఇట్లాంటివి దొరుకుతాయి అనమాట. నేను ఇక్కడ ఇది ఎక్కడో చదివింది అనమాట. సో ఈ టార్చరు నేను అది చూసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పేశారనమాట. సో తట్టుకోలేరు 2 days బాక్స్లలో వేయడం అనేది నాట్ ఏ జోక్ అది. సో ఇప్పుడు మనం ఒక యూనిక్గా చూపిస్తున్నాం ఇక్కడ అంతా కూడా, ఇప్పటివరకు ఎప్పుడు చేయాలన్నమాట. టార్చర్ పెడుతున్నాం. లక్ష్మణ్ ఏంటంటే ఆ లక్ష్మణ్ ఈ సఫరింగ్, లైక్ ఒక డబ్బాలో వేసి నీకు మొత్తం ఇట్లా దగ్గరికి పెట్టేస్తే వాళ్ళకి ఒక 2-3 గంటలు పెట్టినా కూడా వాళ్ళు తట్టుకోలేరు ఆ పెయిన్. కానీ బయటికి చూస్తే అసలు ఒక ఎక్కడ బ్లడ్ వచ్చినట్టు కానీ ఏమి కాదు వీళ్ళకి. కానీ ఆ లోపల ఉన్నప్పుడు ఏంటంటే ఆ నరకం అనమాట. అది ఆ నరకం తట్టుకోకేదంటే సార్ ఇంకొంచెం సేపు ఉంటే నేను చనిపోతాను సార్ అని అంటాడు అనమాట లక్ష్మణ్. ఇన్సైడ్ బాక్స్ నుంచి, ఆ బాక్స్ లోపల నుంచి తను అంటాడనమాట, నేను ఇంకా కొంతసేపు ఉంటే చనిపోతా సార్, ఇలా నన్ను వదిలేసేయండి అని అంటారనమాట. సో ఈ షార్ట్స్ ఏంటంటే కొన్ని లేటర్గా తీస్తుంటాం మనం. అంటే మనకి ఎట్లా అంటే ఒక టైం ల్యాప్స్తో తీస్తాం అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే తను బాక్స్లో వేసి పెట్టేస్తారు కదా, ఇమీడియట్గా పెడతారు. బట్ బయట నుంచి ద బాక్స్ ఇన్సైడ్ ద సెల్ అండ్ మూవింగ్, అంటే ఇప్పుడు మనకు అందులో ఉన్నప్పుడు ఇట్లా కూడా మూవ్ అవుతుంటుంది కదా, ఆ షార్ట్స్ కూడా తీస్తామన్నమాట. సఫరింగ్తో తను అటు ఇటు సార్ అని మూవ్ అవుతుంటాడు కదా, సఫరింగ్స్ కూడా తీస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా ఆడియన్స్కి ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట బేసికల్గా. అంటే ఈ అన్న కనపడడానికి పోయినప్పుడు ఈయనేదో అన్న గురించి ఇది చేసినప్పుడు ఈయనని బాక్సులు ఎందుకు వేసిర్రు, ఇంత టార్చర్ ఎందుకు పెడుతురు అనేది ఆడియన్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ వాట్ వీఆర్ క్రియేటింగ్. లైక్ మనకి ఇప్పుడు సింపుల్గా చూస్తే మీకు ఇక్కడ చూపిస్తాను, మనం రాసుకుంది ఏంది సింపుల్గా ఏం లేదు ఇక్కడ బేసికల్గా. ఇక్కడ చూస్తే ఓకే, తన బిలాంగింగ్ తీసుకుని అని లేసేసారు, హరి ఎమోషనల్ ఇది అని రాసాం. కానీ బట్ ఇక్కడ దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ అనమాట. మనకి ఇక్కడ ఎంగేజింగ్ ఎలా చేస్తామంటే ఇలా ఎంగేజింగ్ చేస్తాం అనమాట. రాసుకోవడం ఇట్లా ఆ టార్చర్ చేయడం ఇవన్నీ కూడా యూనిక్ ఎప్పుడు మనకి ఇది. సో ఇప్పుడు మళ్ళీ డైలాగ్స్ వినిపించింది అనుకోండి, ఇప్పుడు ఓఎస్ అని ఎందుకు పెట్టాను, ఆఫ్ ద స్క్రీన్ అంటే తన డబ్బా లోపల ఉన్నాడు కానీ తన వాయిస్ ఒకటి వినిపిస్తుంది కానీ మళ్ళీ లక్ష్మణ్ కనపడ్డాడు కదా మనకి. ఆ కొన్ని వాయిసెస్ కూడా పెడతాం అనమాట. సార్ మీకు దండం పెడతాను, తట్టుకోలేకపోతున్నాను సార్ అని ఇక్కడ డైలాగ్ అనమాట ఇదంతా కూడా. ఓకే, సార్ అని అరుస్తూ ఉన్నాడు అనమాట, లోపల నుంచి గట్టిగా అరుస్తున్నాడు అనమాట. సార్ తట్టుకోలేక ఆ పెయిన్ తట్టుకోలేక ఇది చేస్తున్నాడు. కానీ బయట ఏంటంటే వీళ్ళు కూర్చొని ఇప్పుడు చూడండి, ఇక్కడ హాల్లో వీళ్ళు కూర్చున్నాడు, ఇక్కడ హాల్లో ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. ఇక్కడ లోపల బాక్స్ లోపల కొన్ని షార్ట్ తీస్తాం లక్ష్మణ్ది. ఇవన్నీ కెమెరామెన్కి ఛాలెంజ్ అనమాట. ఈ బాక్స్ లోపల ఉన్నది తను ఎలా చూపిస్తాడు, ఆ పెయిన్ ఎలా చూపిస్తాడు, ఆడియన్స్ కూడా కనెక్ట్ కావాలన్నమాట. దిస్ ఆర్ ఛాలెంజింగ్, లైక్ మనం రాసేటి అన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాడు కదా, ఇప్పుడు ఏంటంటే ఈ క్లోజ్ చేశాడు. లాస్ట్కి ఇంకా లక్ష్మణ్ ఏమంటాడంటే, సార్ ఇంకోసారి ఎవరి మీద వెయ్యను, అసలు నాకు అన్ననే లేడు సార్ అని ఇస్తాడు అనమాట. లాస్ట్కి ఇంకా ఆ బాధ భరించలేకేందంటే, ఇక నాకు అన్న లేడు ఎవడు లేడు సార్, నన్ను వదిలేసాను, మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్ అని అంటాడు అనమాట. సో ఇప్పుడు కానిస్టేబుల్ ఏంటి, ఎస్ఐ ఏం చెప్పిండు, ఆయన నోటి నుంచి మా అన్న అనే మాట రావద్దు అని అంటే లాస్ట్కి వచ్చేసింది కదా, ఇక్కడ వదిలేస్తాడనమాట. సో చూడండి, ఇప్పుడు ఈ పెయిన్ ఇవంతా కూడా ఇప్పుడు మనకి నన్ను వదిలేసినప్పుడు బయట ఎవరు చూసినా కూడా తినకు ఒక మార్క్ కానీ ఏముండదు బేసికల్గా. బట్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళు అచీవ్ చేసిరు ఏంది, ఈయన నోటి నుంచి వాళ్ళ అన్న మాట రావద్దు. ఎందుకంటే వాళ్ళ అన్న మాట వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇరికిపోతారు కదా. సో బయట ఆడియన్స్కి తెలియదు వీళ్ళది ఏం పాత్ర ఉందనేది ఇప్పటివరకు తెలియదు. బట్ ఇదంతా కూడా ఒక ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. ఈ సెల్లు ఇవన్నీ కూడా మనం ఈ టైప్లో రాసుకుంటే, కొత్తగా రాస్తే ఏంటంటే ఆడియన్స్కి డిఫరెంట్గా చూపెట్టినట్టు ఉంటుంది. ఆ టార్చర్ కూడా ఏంటంటే మీరు కరెక్ట్గా చూపెట్టగలిగితే ఆ టార్చర్ ఫీల్ అవుతారు. అంటే అమ్మ ఎట్లుంటుందా అన్నట్టు వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ షార్ట్స్ కరెక్ట్గా తీసి కట్ చేసి పెడతాయి. ఇవేం తక్కువ షార్ట్స్ రావు మనకి, బాగానే వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వరకు మనకి ఎన్ని 1 2 3 4 5 6 6 to 7 minutes వచ్చిందనమాట మనం చేసింది ఇక్కడ ఒక్కటే. ఇవి చూస్తే ఇప్పుడు మనకి రాసుకున్న సీన్స్, ఈ సింపుల్గా రాసుకున్న సీన్ని ఎంగేజింగ్గా రాస్తే మనకు చూడండి దాదాపుగా మనకు ఒక 7 to 8 minutes వచ్చిందనమాట సినిమా లెంత్లో. ఓకే, సో ఇలా ఎంగేజింగ్గా రాసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపెట్టినా కదా,
అట్లా ఎంగేజింగ్‌గా రాసుకుంటే ఆడియన్ ఏంటంటే ఎప్పుడు చూడని చూస్తే వాడికి ఇంట్రెస్ట్ ఉంటది. మనకి విలేజ్ బ్యాక్‌డ్రాప్ అయినా గూడా మనం ఒక న్యూ థింగ్స్ చూపిస్తున్నాం వాళ్ళకి. సో, దిస్ ఈస్ వాట్ లైక్ ఎంగేజింగ్ అనేది ఈ టైప్‌లో అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇదే సీన్‌ని నేను వాళ్ళ కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి కొట్టడం అనేది చాలా చూసారు. చాలా సినిమాలలో చూసారు. అది యూనిక్ గాదు. సో, ఇలా రాసినప్పుడు ఏందంటే వాళ్ళకి డిఫరెంట్ ఉంటది. అమ్మ ఇట్లా టార్చర్ ఉంటదనేది ఉంటదనమాట. సో, హోప్ లైక్ ఒక ఇంట్రెస్టింగ్ ఒక మామూలు సీన్‌ని ఇంట్రెస్టింగ్ ఎలా రాసుకునేదనేది అర్థమైంది అనుకుంటున్నాను. మిగతాది ఏదైనా ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. బట్ మీకు స్క్రీన్ ప్లే అంతా చూపెట్టాను. సో, ఈ 2 ఫార్మాట్స్ ఇది చూపెట్టాను. నెక్స్ట్ ఏంటనేది నాకు తెలీదు. బట్ మీకేమన్నా పర్టిక్యులర్‌గా ఇది కావాలి టాపిక్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్స్‌లలో పెట్టండి. ఐల్ ట్రై టు డూ దట్ వీడియో అనమాట. ఓకే. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బాయ్.